కష్టాల్లో ఉన్నప్పుడు మేము, సుఖాల్లో ఉన్నప్పుడు వలస నాయకుల అన్నది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సిన్సియర్ కార్యకర్తలకు వచ్చినటువంటి ఒక ఆవేదన. అనేక సీట్లలో 2019లో పోటీ చేశారు బీజేపీ వాళ్ళు. వాళ్ళ జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. 1,00,000, 5 లక్షల, 10 లక్షల, 50 లక్షల, కోటి ఎంతో కొంత ఖర్చు పెట్టుకున్నారు. అప్పుడు ఒంటరిగా పోటీ చేశారు కాబట్టి. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు, పొత్తున్నప్పుడు తమకే ఆ సీట్లు ఇస్తే తద్వారా ఆనాడు ఖర్చు పెట్టుకున్న దానికి రుణం తీరినట్టుంటుంది, రోజు పార్టీని నమ్ముకున్న దానికి రుణం తీరినట్టుంటుంది కదా. అంటే మొత్తం 15 సీట్లలో 75% మంది బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. అందులో బద్వేల్లో మొన్న బై ఎలక్షన్ అప్పుడు సురేష్ పోటీ చేశారు. తనకున్నటువంటి కాస్త సంపాదనలో నుంచి తీసుకెళ్ళి ఖర్చు పెట్టుకున్నారు. దాదాపుగా 14% ఓట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే సురేష్ని పక్కన పెట్టి మొన్ననే 2 రోజుల క్రితం టీడీపీలో చేరి కండువా వేసుకున్న రోషన్ని తీసుకొచ్చి అభ్యర్థిగా ప్రకటించారు. దాని మీద సురేష్ ఇప్పుడు తాజాగా పార్టీ కార్యాలయానికి వచ్చి నిలదీశారు. బండి సంజయ్ చెప్పినటువంటి మాట ఏంటి? బైబుల్ పార్టీ కావాలా, భగవద్గీత పార్టీ కావాలా అంటున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, బైబుల్ అభ్యర్థులు కావాలా, భగవద్గీత అభ్యర్థులు కావాలా? రోషన్ అక్కడ పాస్టర్గా కూడా పనిచేస్తున్నాడు, ఎస్సీ కోటాలో చేస్తున్నాడు. అసలు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించేది అది మతాంతరీకరణ అభ్యర్థులతో. మరి అట్లాంటి వ్యక్తిని, పాస్టర్గా కూడా పనిచేస్తున్న వ్యక్తిని ఎట్లాగా ఇస్తారు సీటు తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకుని? రెండోది వరప్రసాద్, సేమ్ ఆయన క్రిస్టియన్నే, చర్చిలకే వెళ్తారు, అక్కడే ప్రార్థనలు ఉంటుంది, ఆయన మతం మారినటువంటి ఆయన. ఈ ఇద్దరు కూడా బైబుల్ సంబంధించినటువంటి వాళ్ళే కదా. మరి భగవద్గీత పట్టుకుని పోని వాళ్ళ చేత భగవద్గీత పట్టించి భగవద్గీత మా మెయిన్ అని చెప్పిస్తారా? లేదా పోనీ ఇంకొక దళితులకి ఎవరికైనా సీట్లు ఇస్తారని అడుగుతున్నారు. బట్ ఇక్కడ అవన్నీ వినే పరిస్థితిలో లేదు. గెలుపు అన్నటువంటి కాన్సెప్ట్ లేదా అధికారం అందుకునేటటువంటి కాన్సెప్ట్లో వచ్చినటువంటి చిన్నపాటి సమస్య కింద మాత్రమే దీన్ని చూస్తున్నది ప్రస్తుతం నాయకత్వం.